ఏం లేదురా, మన సురేష్ ఉన్నాడు కదా, వాడు చనిపోయిన తర్వాత వాడి భార్య పిల్లలు రోడ్డున పడ్డారు. మనమే కాపాడాలి. Cheers. రేయ్, కామెర్లకి తాకడం తెలుసు కదరా. అవునరా, నేను చెప్పాను, డాక్టర్ కూడా చెప్పారు. అయినా సరే వాడి మనసుని కంట్రోల్ చేసుకోలేకపోయాడు రా. అందుకేరా చెబితే వినాలి. హలో, చెప్పు. సరే సరే సర్లే, వచ్చినప్పుడు తెస్తాలే. అవును, బార్లోనే ఉన్నా. అది నేను చూసుకుంటాలే. ఏంది? ఆటోనా? బండి ఉందిగా. ఎలా రావాలో నాకు తెలుసు. ఫోన్ పెట్టు. అబ్బా, అంటే నసా. ఎవర్రా? ఇంట్లో రా. పదా. సురేష్ గారి కోసం చేస్తున్నావు, ఖచ్చితంగా చేస్తున్నావు. సరే, నువ్వెటు వెళ్తున్నావు? లేదురా, రా కూర్చో. నాకు వేరే పని ఉంది, నీ ఆటోలో పోతా. ఆటోలోనా? ఖచ్చితంగా సురేష్ చేస్తున్నా. పొద్దున్నేరా. సరేరా, బాయ్రా. ఓకే, జాగ్రత్త. చూసినట్టుంది. బండి పడిపోయింది. సరే, పక్కన వాడేవాడు. నాకేం దెబ్బ తగలేదే. రేయ్, నువ్వు సురేష్ కాదు ఏంటి? సచ్చినోళ్ళు నా కంటికి కనిపిస్తున్నారు. నువ్వు బాధపడకురా, నీ ఫ్యామిలీని మేము చూసుకుంటాం రా. వీడు రియాక్షన్ మారట్లేదేంటి? ఇప్పుడే రమేష్ నేను మాట్లాడుకున్నా. మహేషా, అయ్యయ్యో. రమేష్, అయ్యయ్యో. రమేష్, నిన్నేరా. వినిపించట్లేదా? రే రమేష్, వెళ్ళి చూద్దాం పద. ఒరే రమేష్. అయ్యయ్యో. నేను మాట్లాడట్లేదు. ఎంత పని అయిపోయింది. అది ఏమైంది? వాళ్ళు ఫోన్ చేసి మరీ చెప్పారు కదరా. అయ్యో, నా మాట వినలేదా? అయ్యయ్యో. నిన్నేరా. అయ్యో దేవుడా, రమేష్ జరిగిపోయింది దేవుడా. అయ్యో, నీ ఇంట్లో వాళ్ళకి అడిగితే నేను ఏం సమాధానం చెప్పరా మహేషా? అయ్యో దేవుడా, ఎంత అన్యాయం చేసావు దేవుడా. అనవసరంగా మమ్మల్ని అందరినీ వదిలిపోయావు కదరా. మా చెప్పిన మాట వినకుండా పోయావు కదరా. అయ్యో చనిపోయాను రా. చనిపోయాను.